శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. నేను శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. వాళ్ళకి వచ్చి మార్చి 5, 2024 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే మొన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం కదా, జహరా ప్రాంతంలో బిఎల్ఎస్ సేవా సెంటర్ అనగా పాస్పోర్ట్ సేవా కేంద్రాన్ని ఓపెన్ చేయబోతున్నారు ఎంబసీ వాళ్ళు, అంటే మన భారతదేశానికి సంబంధించిన రాయబారి కార్యాలయం వాళ్ళు అని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. అయితే దానికి సంబంధించిన డేటు అలాగే అడ్రస్ వాటికి సంబంధించిన డీటెయిల్స్ వచ్చిన తర్వాత మీకు పూర్తి వివరాలు అందిస్తానని చెప్పాను. సో ప్రస్తుతానికి అయితే డేట్ అయితే మనకి తెలిసింది. ఈ నెల 10వ తారీఖున జహరా ప్రాంతంలో ఓపెన్ చేయబోతున్నట్టు చెప్తున్నారు. ఇక్కడ పాస్పోర్ట్ సేవా కేంద్రంలో ప్రస్తుతానికి సిటీలో ఉన్నటువంటి పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ఏవైతే అక్కడ లభించేటువంటి సేవలు ఏవైతే ఉంటాయి అవన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా ఈ జహరా అలాగే దీని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ఎక్కువ స్థాయిలో నివసిస్తున్నటువంటి మన భారతీయులను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇన్ని రోజులు లేదు ఇక్కడ, కానీ చాలా ఎక్కువ మంది మన భారతీయులు ఈ చుట్టుపక్కల ఉన్నారు. ప్రస్తుతానికి అన్నిటికీ మనం సిటీకి వెళ్ళి చేయించుకోవాలంటే ఇబ్బంది అయిపోతుంది. సో ఆ కారణం చేత ఇక్కడే ఒక ఆఫీస్ని అయితే ఓపెన్ చేయబోతున్నారు. అయితే దానికి సంబంధించిన పూర్తి అడ్రస్, బిల్డింగు, డోర్ నెంబర్, ఇవి ఇషారా ఇవన్నీ ఉంటాయి కదా, అవి అలాగే ఇంకా ఏదైనా డీటెయిల్స్ నాకు అందిన తర్వాత నేను మీకు తప్పకుండా తెలియజేస్తాను. అలాగే అది ఓపెన్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళి నేను వీడియో కూడా మీకు నేను పెట్టడానికి ఏదైనా ట్రై చేస్తాను. సో ఏదైనప్పటికీ ఈ నెల 10వ తారీఖున జహరా ప్రాంతంలో ఈ బిఎల్ఎస్ సేవా సెంటర్ అంటే పాస్పోర్ట్ సేవా కేంద్రం అయితే అందుబాటులోకి రానుంది. అధికార పర్యటనలో భాగంగా కువైట్కి సంబంధించిన అమీర్ అయినటువంటి షేక్ మిషాల్ అల్ అహ్మద్ అల్ జబర్ అల్ సబా గారు ఇవాళ కువైట్ నుంచి ఆయన బయలుదేరి యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి చేరుకున్నారు. యుఏఈకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ అనగా ప్రధానమంత్రి అయినటువంటి మొహమ్మద్ బిన్ జాయిద్ అల్ నహ్యాన్ గారు ఆయనకి ఘన స్వాగతం పలికారు. దానికి సంబంధించిన ఒక వీడియో కూడా ఉంది. ఏ విధంగా ఆయనకి ఘన స్వాగతం పలికారో ఒకసారి మీరు గమనించవచ్చు. في دولة الكويت خاصة أنها النهار يرسم هنا بوضوحه بألوانه لصاحب السمو الشيخ مشعل. كما تشاهدون هذا الاستقبال مكانه. سماء الإمارات تتزين بألوان دولة الكويت والمحبة ويزيد. وهذا الحديث الشفيف العفيف بين صاحب السمو. అతి త్వరలోనే పవిత్ర రంజాన్ మాసం అయితే రానుంది. అయితే కువైట్లో ప్రస్తుతానికి మార్కెట్లో ఈ గొర్రెల ధరలు అయితే కొద్దిగా పెరిగాయని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే జనరల్గా రంజాన్ మాసంలో ధరలు పెరగకుండా చూస్తామని చెప్పేసి గవర్నమెంట్ అయితే గతంలో తెలియజేసింది. కానీ ఇప్పటికే ధరలు అయితే కొద్దిగా పెరిగాయి. కానీ గవర్నమెంట్ ఇప్పటికే ఏమని చెప్తుందంటే రానున్న రోజుల్లో ఆస్ట్రేలియా నుంచి ఒక షిప్ అయితే రానుంది. సుమారుగా 37,000 పైగా గొర్రెలు అయితే వస్తున్నాయంట. సో వచ్చిన తర్వాత ధరలు తగ్గడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో ఏదైనప్పటికీ ప్రస్తుతానికి మాత్రం కొద్దిగా ధరలు అయితే పెరిగినట్లు, అంటే డిమాండ్ ఎక్కువగా ఉంది కాబట్టి ధరలు కూడా పెరిగాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో అవి వాటి ధరలు ఎలా ఉంటాయంటే వాటి యొక్క జాతి, ఏజ్ని బట్టి, అంటే వాటి యొక్క వయసు, వాటి యొక్క జాతిని బట్టి ధరలు అయితే 100 నుంచి 160 దినాల వరకు పలిగేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ అల్ నైమీ అయినటువంటి జాతి ఏదైతే ఉందో వాటికి సంబంధించిన గొర్రెలు అయితే 120 నుంచి 160 దినాల వరకు ఉంటుందంటే ఒక్కొక్క గొర్రె ధర. అదే ఈ షఫాలి అయినటువంటి జాతికి సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయి గొర్రెలు అవైతే కనుక 100 నుంచి 130 దినాలు ఉంటుంది. అంటే ఇవి కొద్దిగా తక్కువ ధర అనమాట. సో ప్రస్తుతానికి అయితే ఈ ధరలు ఉన్నాయి. కానీ రానున్న రోజుల్లో మాత్రం ఈ ధరలు ఇంకా కొద్దిగా తగ్గేటువంటి అవకాశాలు ఉండొచ్చు అంటున్నారు. మరి తగ్గుతాయా పెరుగుతాయా అనే దాని గురించి రానున్న రోజుల్లో మనకు అప్డేట్ అయితే కథ ఉంది. అలాగే కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ ఇంకో విషయం ఏమని తెలియజేస్తుంటే ప్రస్తుతానికి ఈ రేషన్ షాపుల్లో ఇచ్చేటువంటి చికెన్ ఏదైతే ఉంటుందో దాన్ని పెంచడం కోసం ఆలోచిస్తున్నారంట. అంటే వాటి యొక్క రేంజ్ అయినటువంటి ప్రస్తుతానికి ఏదైతే ఇస్తున్నారో అలా కాకుండా ఇంకా కొద్దిగా ఎక్కువ మోతాదులో అందజేయడానికి అయితే ఆలోచిస్తుంటే తెలియజేస్తుంది. ఎందుకంటే రంజాన్ మాసం వస్తుంది. రంజాన్ మాసంలో చికెన్ వినియోగం అంటే చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ దిశగా కూడా ఆలోచిస్తుంటే తెలియజేస్తున్నారు. సో ఏదైనప్పటికీ వీటికి సంబంధించిన అప్డేట్ కూడా రానున్న రోజుల్లో మనకి తెలియనుంది. కువైట్కి సంబంధించిన ఒక ఇద్దరు వ్యక్తులకి కువైట్కి సంబంధించిన న్యాయస్థానం ఒకరికి 15 సంవత్సరములు అలాగే ఇంకొకరికి 20 సంవత్సరముల చొప్పున జైలు శిక్షని ఖరారు చేసింది. ఎందుకు ఏమిటని మనం చూసుకున్నట్లయితే కొద్ది రోజుల క్రితం సుబియా రోడ్లో ఒక వ్యక్తిని
ఈ ఇద్దరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టడం జరిగింది. దాని తర్వాత ఆ వెహికల్ బోల్తా పట్టిన ఘటనలో అతను ప్రాణాలు కోల్పోయాడు. దాని తర్వాత వారి యొక్క కుటుంబ సభ్యులు అతనికి సంబంధించిన సెల్ ఫోన్ డేటా ఇవన్నీ సేకరించిన తర్వాత పోలీసులకు ఇక్కడ సమాచారం అందించారు. అందులో కొన్ని వీడియోలు ఎత్తుకొని ఆ వీడియోలో ఎవరైతే ఈ ఇద్దరు వ్యక్తులు అతన్ని ఢీకొట్టడం జరిగిందో వాటికి సంబంధించిన ఆధారాలు ఇతనికి లభించాయి. దాంతో విచారణ పూర్తి చేసిన తర్వాత న్యాయస్థానం కింది కోర్టు ఇతనికి వాళ్ళిద్దరికీ ఈ విధంగా ఒకరికి 15 సంవత్సరంలో ఇంకొకరికి 20 సంవత్సరాల చొప్పున జైలు శిక్ష ఇతనికి ఖరారు చేసింది. అప్పీల్ కోర్టు కూడా ఈ తీర్పును సమర్థించింది. సో ప్రస్తుతానికి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒకరికి 15 సంవత్సరాలు అలాగే ఇంకొకరికి 20 సంవత్సరాల చొప్పున జైలు శిక్ష ఇతనికి ఖరారు చేశారు. కువైట్కి సంబంధించిన మాజీ బ్రిగేడియర్ జనరల్ అయినటువంటి ఆదిల్ అల్ హషాష్ గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి కువైట్కి సంబంధించిన న్యాయస్థానం యావజ్జీవ కారాగార జైలు శిక్షను విధిస్తూ 113 మిలియన్ల దినార్ల జరిమానా విధించింది. ఎందుకు ఏమిటని మనం చూసుకున్నట్లయితే మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్కి సంబంధించిన నిధులను దుర్వినియోగం చేశారనేటువంటి ఆరోపణలతోటి ఆయనపైన విచారణ పూర్తి చేసిన తర్వాత అవి నిరూపితం కావడంతో న్యాయస్థానం అయితే ఈ తీర్పునిచ్చింది. సో ఈ పోలీసు వాళ్ళకి ఏదైతే ఆహారం సప్లై చేస్తుంటారో వాటిల్లో ఈయన కొన్ని అవకతవకలకు పాల్పడ్డాడని చెప్పేసి ఈ తీర్పుని ఇతనికి వెల్లడించింది. సో ఏదైనప్పటికీ చాలా పెద్ద శిక్ష అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. యావజ్జీవ ఫస్ట్ 5 సంవత్సరాలు అన్నారు, కానీ దాని తర్వాత యావజ్జీవ కారాగార జైలు శిక్షగా దాన్ని మారుస్తూ 113 మిలియన్ల దినార్లు అంటే కనుక ఆయనకి జరిమానా విధించారంట. మరి అంత డబ్బులు మరి ఎలా తెస్తాడు, లేదంటే అంతటి ఆదాయం ఆయన ఏమన్నా ఆర్జించాడో ఈ విధంగా చేయడం వల్ల మనకైతే తెలియదు. కానీ సో ఏదైనప్పటికీ భారీ మొత్తంలో జరిమానా అలాగే జైలు శిక్షను కూడా అనుభవించబోతున్నారు ఆయన. ఒక ప్రవాసీయుడి పైన కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఎందుకు ఏమిటనే మన వివరాలు మనం చూసుకున్నట్లయితే కువైట్లో ఉన్నటువంటి ఒక ప్రవాసీ కుటుంబంలో ఆ మహిళ బయట వెళ్ళింది. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఆవిడ ఇంటికి వచ్చింది. బహుశా ఆవిడ ఉద్యోగరీత్యా వెళ్ళిందో లేదంటే వేరే పని మీద వెళ్ళిందో తెలియదు. తిరిగి ఇంటికి వచ్చే సమయానికి ఇద్దరు పిల్లలు, ఒకరికి వచ్చి 1 సంవత్సరం, ఒకరికి వచ్చి 3 సంవత్సరాలు, ఇద్దరు కూడా ఆడపిల్లలు. ఆ పిల్లలు కనిపించలేదు, అలాగే ఆవిడ భర్త కూడా కనిపించలేదు. దాంతో ఆవిడ కంగారు పడి భర్తకి ఫోన్ చేసింది. ఫోన్ చేయడంతో ఆయన నేను ఎయిర్పోర్ట్లో ఉన్నాను, ఫ్లైట్ అయితే ప్రస్తుతానికి టేకాఫ్ అవుతుంది, నేను దేశం విడిచి వెళ్ళిపోతున్నానని చెప్పేసి ఆవిడకి సమాచారం అందించాడు. సో దీంతో ఆవిడ ఏం చేసిందంటే కువైట్లో నుండి మైదాన్ హవల్లీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. ఈ విధంగా నా భర్త నా ఇద్దరు పిల్లల్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయాడు అని చెప్పేసి. దాంతో పోలీసు వాళ్ళు అయితే దీనిపైన కేసు నమోదు చేశారు. అలాగే ఆ ప్రవాసీడి పైన ప్రస్తుతానికి అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేశారు. మరి అతన్ని మళ్ళీ తిరిగి కువైట్కి పిలిపిస్తారా లేకపోతే ఏమిటి అనే దాని గురించి రానున్న రోజుల్లో మనకి సమాచారం అందా ఉంది. కువైట్కి సంబంధించినటువంటి ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్గా బందర్ ఆల్ ముజాయన్ గారు ఎంపికయ్యారు. అలాగే ఇంటీరియర్ మినిస్ట్రీ అండర్ సెక్రటరీగా షేక్ సాలెం అల్ నవఫ్ గారు ఎంపికయ్యారు. ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా మధ్య దాడులు యత్నంగా కొనసాగుతున్న ఈ దాడుల కారణంగా గడిచిన 24 గంటల్లో ఒక గాజాలోనే సుమారుగా 97 మంది ప్రాణాలు కోల్పోగా ఇప్పటి వరకు మొత్తం మీద 30,631 మంది ఈ దాడుల కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు గాజాలో, అలాగే 72,043 మంది గాయాలు పాలైనట్లు గాజాకు సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు గణాంకాలు విడుదల చేశారు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా $269.25 ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధరలు మాత్రం అనుకోని రీతిలో భారీగా పెరిగాయని చెప్పేసి మనం చెప్పుకోవాలి. మాలియాలో ఉన్న సూకల్ వతియాలన్నటువంటి షాప్ నెంబర్ 127లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం నిన్నటికి ఇవాళకి ఒక గ్రామ్ పైన సుమారుగా 350 పిల్స్ పెరగడంతో ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర 20 దినార్ల 300 పిల్స్ ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర 21 దినార్ల 20 పిల్స్ ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్స్. మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా మేము వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలాగే పక్కన బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోమని చెప్పండి. అప్పుడే మనం పెట్టిన డైలీ వీడియోస్ సంబంధించిన అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కింద అందుతుంటాయి. రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అందుకోసం జై హింద్.